మొత్తం మీద 19వ ఐపీఎల్ సీజన్ అయితే ముగిసిపోయింది. ఫస్ట్ ప్రైజ్ గెలిచిన ఆర్సీబీ అయితే ఏకంగా 20 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ కొల్లగొట్టింది. ద్వితీయ స్థానంలో రన్నర్ అప్ గా మిగిలిన గుజరాత్ టైటన్స్ 12.5 కోటి ఆర్జించింది. నిన్నటి రోజున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటన్స్ కేవలం 155 పరుగులకు పరిమితం అయిపోయింది. 156 పరుగులు లక్ష్య ఛేదంలో దిగిన ఆర్సీబీ అయితే సునాయాసంగా 18 ఓవర్లకు ఛేదించేసింది. గుజరాత్ టైటన్స్ పైన నాకున్న వ్యక్తిగత అభిప్రాయం తెలుపుతాను. మీకున్న అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలపండి. అసలు గుజరాత్ టైటన్స్ టీం ఒక్కసారి స్కోర్ కార్డు గా మనం గమనించి చూస్తే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ప్రతిసారి ఓపెన్ దిగుతున్న ఈ జోడీ అంతో ఇంతో కనీసం 50 పరుగులు ఆవరేజ్ గా కొడతా వస్తున్నారు. అయితే పొరపాటున వీళ్ళిద్దరు వికెట్ కన్నా పోతే తర్వాత స్థానంలో దిగేటువంటి జాస్ బట్లర్ కూడా అంతో ఇంతో గుజరాత్ టీం కి ప్రామిసింగ్ రన్స్ అంటూ ఇస్తా వస్తున్నాడు. కానీ మనం గమనిస్తే క్లారిటీగా అర్థం అవుతుంది, వాషింగ్టన్ సుందర్ ఇండియా తరఫున ఎప్పుడైనా ఆడేటప్పుడు దాదాపు 7వ స్థానంలోనో 8వ స్థానంలో ఆడుతూ ఉంటాడు. జేసన్ హోల్డర్ వెస్టిండీస్ తరఫున 10వ స్థానంలో దిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంతో ఇంతో 6 హీటర్ గా పేరు గాంచుండొచ్చు కాక, కానీ హీఈస్ నాట్ ఏ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. ఇంకా రషీద్ ఖాన్ గురించి కూడా మనకు తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ టీం తరఫున ఆడేటువంటి రషీద్ ఖాన్ ఆ టీంలో కూడా ఆయన 8వ స్థానంలోనూ 7వ స్థానంలో దిగుతున్నటువంటి దాఖలాలు మనం చూస్తాం. అంటే మన క్లారిటీగా ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కూడా లేకుండా 3, 4 స్థానాల నుంచి కూడా ఆఖరి దాకా కేవలం బ్యాటింగ్ ఆల్రౌండర్లు కూడా కాదు, కేవలం బౌలింగ్ ఆల్రౌండర్లు పెట్టుకున్న గుజరాత్ టైటన్స్ టీం ఫైనల్ వరకు రావడం అంటే అది ఆశామాషి పని కాదు, గురిగింజంతన్న అదృష్టం ఉందని నేనైతే భావిస్తున్నాను. నిన్నటి రోజున 42 బంతుల్లో 9 4లు 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 75 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీకి అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. సిరీస్ మొత్తం మీద హైయెస్ట్ రన్ గెట్టర్ గా ఉన్న వైభవ్ సూర్యవంశీకి అయితే ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లభించింది. ఇదే సిరీస్ లో 29 వికెట్లు సాధించిన కాగిసో రబాడాకి అయితే పర్పుల్ క్యాప్ అందింది. మారుతున్న కాలంతో పాటు కూడా క్రికెట్ అంతో ఇంతో మారిందని మనం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. జరిగిన గత 18 ఐపీఎల్ ఎడిషన్ లో సాధించినటువంటి రికార్డులు ఇదే సీజన్ లో అన్ని టీమ్స్ కలిసి బద్దలు కొట్టేశారు. అన్ని టీమ్స్ కలిసి ఐపీఎల్ ముగిసే సమయానికి ఏకంగా 27,450 పరుగులు సంపాదించారు. ఇదే సీజన్ లో ఏకంగా 2,332 ఫోర్లు బాధేశారు. ఏకంగా 1,426 సిక్స్లు కొట్టారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఊహించిన విధంగా ఇదొక్క ఐపీఎల్ సీజన్ లోనే ఏకంగా 65 సార్లు 200 పరుగులు దాటించేశారు. నాట్ బట్ నాట్ లీస్ట్ ఈ 65 సార్లు 200 పరుగులు దాటించగాక ఏకంగా 17 సార్లు ఆ 200 పరుగులు పై చిలుకున్న టార్గెట్ ని చేసేశారు. ఓవరాల్ గా ఈ ఐపీఎల్ సీజన్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.